हाय फ्रेंड्स वेलकम टू मై ఛానల్। ఈ రోజు వచ్చేసి రెసిపీ దమ్ బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ లో అవుతది। ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఈ ఐటమ్స్ అన్ని అల్లం ఇంత అల్లం తీసుకోవాలి। తర్వాత వచ్చేసి 5-6 రబ్బల వెల్లుల్లి తీసుకోవాలి। మిరియాలు దాల్చిన చెక్క కలవాకు అన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఇందులోనే కొంచెం పుదీనా టేస్ట్ కోసం అన్నమాట, బాగుంటుంది ఫ్లేవర్। పుదీనా వేసుకోవాలి। కొంచెం అంతా ఇది కొత్తిమీర కూడా ఇంత ఈ సైజులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట। ఇది కట్ చేసుకుని సైజులో పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి మంట తగ్గట్టు వేసుకోవాలన్నమాట। మిక్సీ పట్టేసుకుంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఇదంతా కలుపుకోవాలి। కేజీ చికెన్లోకి 1 స్పూను పసుపు, 2 స్పూన్లు సాల్ట్ తగినంత, అది నాకైతే 2 స్పూన్స్ పట్టింది కారం। మనం ఫ్లేవర్కి తగ్గట్టు కారం, ఒకవేళ సరిపోకపోతే మంట గట్ట తర్వాత వేసుకోవాలన్నమాట। ఇవన్నీ కలిపేస్తాము। మిక్సీ పట్టుకున్న ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవాలన్నమాట। పెరుగు కూడా ఇందులో వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట। పెరుగు ఎంత వేసుకుంటే అంత। ఒక బద్ద వేసుకోవాలన్నమాట। అది ఎక్కువ వాటర్ వస్తుంది కదా, దీంట్లో నుంచి మంచిగా ఉంటుంది। కలిపేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోవాలి। అరగంట పక్కన పెట్టుకుంటే దీనికి మొత్తం పట్టుకుని మొక్కకి టేస్ట్గా ఉంటుంది। వేసేసుకుని మూత పట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకోవాలి।
హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ ఆయిల్ తక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ పర్వాలేదండి ఫ్రై చేసి పెట్టుకున్నది కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ కలిపి మిక్సర్ పెట్టాం కదా ఇది ఇందులో వేసుకోవాలి. అందులోకి వేరే రైస్లోకి పెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తారో అలా చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, 10 minutesలో అయిపోతుంది. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. అది జల్లుకోవాలి మైండ్గా సేమ్ ఎలా యాజ్ ఇట్ ఈజ్ అలా. ఒక 10 minutesలో అయిపోతుంది. ఫైనల్గా ఇవన్నీ కలిపేసి స్టవ్లో పెట్టేసుకోవడం. లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ బాగుంటుంది అన్నమాట.
పెట్టడానికి కోసం ఏదన్నా బరువు వాటర్ వేసుకుని పెట్టుకోవాలి. నేనైతే ఇడ్లీ పాత్ర కింద పెట్టాను అనమాట. నేను ఒక 10 minutesలో అయిపోతుంది.